హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. వసంతాస్ కిచెన్లో ఇవాల్టి స్పెషల్ స్వీట్ రెసిపీ అండి రాగి బూరెలు. ఇవి మనం రాగి పిండితోటి ఇంకా బెల్లంతోటి నువ్వులు యాడ్ చేసి చేస్తాము. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి, డయాబెటిక్ పేషెంట్స్ కూడా, ఎందుకంటే ఇందులో షుగర్ వాడం కాబట్టి ఇవి ఎవరైనా తినొచ్చు, పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఇప్పుడు రాగి బూరెలు ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దాము. మనం ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు రాగి పిండిని తీసుకున్నామండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి స్టవ్ ఆన్ చేయకుండా 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ పోసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచి బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేయాలి. 8 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత వేరే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని తీసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చిటపటం అనే వరకు డ్రై రోస్ట్ చేయాలండి. ఇవి ఎక్కువసేపు పట్టదు, చూస్తారు కదా చిటపటం అంటున్నాయి. ఇప్పుడు తీసి వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము మెల్ట్ చేసిన పాకం ఉంది కదా, బెల్లం పాకం, అది ఆరిపోయిన తర్వాత వడకట్టాలండి. అది ముందు కొంచెం పోయాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండాలి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఇంకొంచెం సిరప్ని యాడ్ చేయాలి. ఇంకా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు తురిమిన ఎండు కొబ్బరి యాడ్ చేయాలండి. ఒక చిన్న ముక్క తీసుకొని తురిమితే సరిపోతుంది. ఇంకా ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేశాక అంతా కలిసేలాగా చేతితోటి మిక్స్ చేసుకోవాలి. సో బెల్లపాకం అనేది ఒకేసారి పోస్తే రాగి పిండి అనేది ఉండలుగా కడుతుందండి. సో కొంచెం కొంచెంగా వడకట్టి మిగతాదంతా ఇప్పుడు పోసేస్తున్నాము. ఇంకా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా మనము బూరెలకి పిండి ఎలా కలుపుతామో అలాగా పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బూరెలు ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఏదన్నా పాల కవర్ కానీ ఏదన్నా ఉంటే తీసుకొని దాని మీద ఇలా ఆయిల్ కానీ నేతిని కానీ యాడ్ చేయాలి. మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది చిన్న చిన్న బాల్స్లా తీసుకొని చూపించిన విధంగా బూరెల్లాగా ఒత్తుకోవాలండి. సైజ్ అనేది మీకు ఇష్టానికి తగినట్టు మీరు బూరె సైజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మిగతా బూరెల్ని కూడా చేసుకోవాలి. రాగి పిండి అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి. రాగి పిండితోటి మనము రాగి జావ చేసుకుంటాము. ఇంకా మేము ఇంతకుముందు రాగి వడియాలు కూడా ఎలా పెట్టాలో పెట్టామండి ఈ ఛానల్లో. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది వేడయ్యాక మనం బూరెల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవటమే. ఎక్కువసేపు కూడా పట్టదు, ఒక 25 నుంచి 30 సెకండ్ల వరకు పడుతుందండి అప్రాక్సిమేట్ టైమ్. సో ఇంకో వైపుకు కూడా తిప్పుకొని 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. అలాగే మిగతా బూరెల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంతో ఈజీగా రాగి బూరెలు అనేవి ఎలా చేసుకుంటున్నాము. మీకు ఇమీడియట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు, ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నప్పుడు, షుగర్ లేకుండా ఏదన్నా స్వీట్ ఐటెం తినాలనుకుంటే ఇలా రాగి పిండితోటి మనం బెల్లం పాకం అన్ని ఐటమ్స్ ఇంట్లో అందుబాటులో ఉండేవేను. సో ఎంతో ఈజీగా రాగి బూరెలు అనేవి చేసేసుకున్నాము. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.